జగనన్న. ఎందుకు జగనన్న గారు రావాలనుకుంటున్నారు? జగనన్న అంటే అన్ని పథకాలు మాకు అమలు చేస్తున్నాడు కాబట్టి బిడ్డల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ముసలి వాళ్ళ కాడి నుంచి కూడా అమలు చేస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చాడు, అవి కట్టుకునే వసతి కూడా కల్పిస్తున్నాడు కాబట్టి జగనన్నే రావాలని ఆశతో ఉన్నాము. నవరత్న పథకాల్లో మీరేమో పథకాలు లబ్ధి పొందారు? మాకు అమ్మఒడి పథకం వచ్చింది, ఇల్లు శాంక్షన్ వచ్చింది, బేస్మఠం దాకా కట్టాను. తర్వాత పాపకి ఇబ్బంది అయ్యి కట్టుకోలేకపోయా అంతే. మీ పాప స్కూల్కి వెళ్తుందమ్మా? అక్కడ స్కూల్స్ ఎలా డెవలప్మెంట్ అయినాయి నాడు నేడుకి? బాగానే డెవలప్ గా ఉందని చెప్తుంది మా పాప. తినే ఆహారం నుంచి ఇచ్చుకుని బట్టల గురించి కూడా చెప్తుంది, బాగా చూస్తున్నారమ్మా. అప్పట్లాగే ఏం లేదు, ఇప్పుడు బాగుందని చెప్తుంటే విన్నా సార్ నేను. ఇప్పుడు ఏంటంటే ఈ పాపలకి బాగాలేకుండా చూపించే ఓట్లలో పథకాలలో కూడా సార్ మేలు చేస్తున్నాను కూడా చెప్తున్నారు. అదే మేము అన్నగారే రావాలని ఆశించుకుంటున్నాము. మరి ఇంకా చాలా మంది ఉంటారు కదా నిరుపేదలు, అలాంటి వాళ్ళు కూడా పై రావాలని ఆశ చేయాలి కదా. నేను ఒక్కదాన్ని అనుకుని మేము ఒక్కటే చెప్పాలంటే ఆశ అనేది ఉండదు. మరి చంద్రబాబు మీ సరే కూటమికి వచ్చి ఖచ్చితంగా సీఎం అవుతాను అంటాడు, అనే వాళ్ళందరూ అవ్వరు కదా. అది మా ఇదిని బట్టి ఉంటారు కదా, ఎవరైతే మాకు చూస్తున్నాడు, ఎవరైతే మాకు చేస్తున్నాడు. మేము ఇప్పుడు పాపకు బాగాలని చూపించుకోవాలన్నా కానీ ఆయన పథకాలలోనే చూపించాను నేను. కొన్ని పథకాలలో ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఆయన చేశాడు కాబట్టి ఆయన మేలు మేము పొందున్నాం కాబట్టి చెప్తున్నాం సార్. ఈసారి పోటీ ఎలా ఉండబోతుందమ్మా? వాళ్ళేమో 3 పార్టీలు కలిసి వస్తున్నారు, ఇక్కడేమో జగన్ గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. అన్నగారికి ఎవరు లేకపోయినా అంటే ఆడవాళ్ళంటే అభిమానం, చెల్లెళ్ళు అక్కలు అని అభిమానం ఉంది కాబట్టి ఎప్పటికైనా అన్నగారే ముందు వస్తాడని ఆశిస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ ఏమో జగన్ గారికి ఈసారి సీఎం సీట్ ఇవ్వను నేనే తీసుకుంటాను అంటున్నారు. అది ఇంకా చెప్పిందే సార్ నాకు ఇంతగా మాట్లాడు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుందమ్మా విక్రమరెడ్డి గారి దగ్గర? బాగానే చేస్తాడు సార్, బాగానే చేశాడు కాబట్టి ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం కూడా. అంతకు ముందు అయితే మాకు తెలియదు కానీ ఇప్పుడు జగనన్న వచ్చినాక విక్రమరెడ్డి వచ్చినాక మేలులు చాలా జరిగాయి సార్. ఆ మేలుల గురించి చెప్పగలుగుతున్నాము. ఏ పథకాలన్నా ఒకవేళ వెళ్ళి తెలియని వాళ్ళు చెప్పినా గానీ అందుకునే ఇదిలో ఉన్నాడు విక్రమరెడ్డి గారు. మళ్ళీ విక్రమరెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుపొందుతారు అనుకుంటున్నారు ఇక్కడ? అంటే నెల్లూరు ఎంపీకి ఎంత విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తారు కదా, ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు ఆయన? నాదనే ఆలోచన. అందరికి కూడా మధ్యలలో వచ్చి మారేస్తారు కదా, అలా మారే వాళ్ళకైతే మేమేం చెప్పలేం సార్. మా ఇదికైతే మేము విక్రమరెడ్డి గారికి అనుకుని ఓటిగా ఆలోచిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news